తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఆల్మండ్ కిడ్స్ కాఫ్ సిరప్ని తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసేసింది, వాడొద్దని చెప్పడం జరిగింది. సిడిఎస్సిఓ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అసలు ఏంటి ఆల్మండ్ కాఫ్ సిరప్ అనేది, ఏంటి అసలు, ఎందుకు కంటామినేట్ అయింది, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ నేనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ విజయానంద్ గారు ఉన్నారు, ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్, బంజారా హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఎప్పుడు కిడ్స్ కాఫ్ సిరప్పే మ్యాటర్ అవుతుంది, ఎప్పుడు అడల్ట్రేషన్ దాంట్లోనే జరుగుతుంది, ఇప్పుడు కూడా ఆల్మండ్ కిడ్స్ కాఫ్ సిరప్ వాడకూడదు అంటున్నారు, ఎందుకు? అయితే ఇక్కడ అంటే ఇది ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్కి సంబంధించి చేసినటువంటి హెచ్చరిక, వార్నింగ్. ఇది మనం అన్నిటికీ జనరలైజ్ చేయడానికి లేదు. ఓకే, కాకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఒక స్పెసిఫిక్, మీరు ఆల్రెడీ బ్రాండ్ నేమ్ యూజ్ చేశారు, ఆల్మండ్ స్పెసిఫిక్ బ్యాచ్, అండ్ వాళ్ళు చాలా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. జనవరి ఇయర్ నుంచి డిసెంబర్ ఎక్స్పైరీ డేట్ ఉన్న లోపు అన్నీ కూడా. సో కాబట్టి ముఖ్యంగా నేను ఫస్ట్ మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు అందరి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ప్యానిక్ అవ్వకండి, మీరు కంగారు పడకండి. చాలా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ విషయం బయటకు రాగానే అందరి పేరెంట్స్ చాలా యాంగ్షియస్ అయిపోతున్నారు పాపం. కాబట్టి ఇది ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ సంబంధించిన హెచ్చరిక. సో ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఆల్మండ్ ఎవరైనా వాడుతున్నారా ఆ సిరప్ అంటే ఎవరు వాడకండి, అంతే, వేరేది. అయితే ఇకపోతే కాఫ్ సిరప్స్ ఎందుకు ఇలా అవుతున్నాయి, అదే మధ్యప్రదేశ్లో మనం చూసాము గత సంవత్సరం. ఎందుకంటే ఇక్కడ ఇది కాఫ్ సిరప్స్ తయారేటప్పుడు దాంట్లో సాల్వెంట్ అంటే అది ఆ మెడిసిన్ మిక్స్ అవ్వడానికి కొన్ని వాడుతుంటారు అన్నట్టు. అది గ్లిజరిన్ లాంటిది, సార్బిటాల్ అని. ఆ క్రమంలో ఇవి కూడా సాల్వెంట్సే. ఈ ఇథిలిన్ గ్లైకాల్ అనేటువంటి సాల్వెంట్ అది ఇండస్ట్రీస్లో వాడతారు, అది కొంచెం చీపరు. బట్ కావాలని ఎవరు అది వాడుతున్నట్టే అనిపించదు. మరి కంటామినేషన్ ఎక్కడైనా అయ్యిందా, అవుతుంది. సాధారణంగా అయితే ఇది కంటామినేషన్ అయ్యే అవుతుంటుంది. అయితే అది ఎక్కువ మోతాదులో ఉంటే ఇథిలిన్ గ్లైకాల్ అసలు యాక్చువల్గా కాఫ్ సిరప్లో ఉండకూడదు. ఉన్నట్లయితే అది ప్రమాదకరం. ఏ రకమైన ప్రమాదకరం అయ్యా అంటే కిడ్నీస్ మీద ప్రభావం చూపెడుతుంది, తర్వాత బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎవరైతే ఇటువంటివి అంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కొంతమంది చాలా ఎక్కువ తీసుకుంటే ఈవెన్ డెత్ కూడా కాస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటిది మనం చాలా తక్కువ డోసులో, అది కూడా కొన్ని స్పెసిఫిక్ ప్రోడక్ట్లోనే అప్పుడు కూడా కనిపించింది. కాబట్టి అన్ఫార్చునేట్లీ అప్పుడు డెత్ అయ్యింది. సో ఇన్ జనరల్ ఇవన్నిటి కూడా అన్ని కాఫ్ సిరప్స్కి అన్నిటికి కూడా మనం వర్తించాల్సిన అవసరం లేదు. హ్యావింగ్ సెడ్ దట్ ఈ మధ్యప్రదేశ్ యొక్క ఇన్సిడెంట్ అనేది పర్సే కాఫ్ సిరప్తో జరగలేదు, కంటామినేటెడ్ కాఫ్ సిరప్తో అయ్యింది. దాంట్లో ఉండకూడని పదార్థం ఉన్నది. ఇప్పుడు దీంట్లో కూడా అలర్ట్ కూడా అదే. కాబట్టి ఇన్ జనరల్ కాఫ్ సిరప్స్ అన్నీ కూడా మంచివి కావు అని పేరెంట్స్ భయపడొద్దు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఆ ఇన్సిడెంట్లో అంతమంది పిల్లలు అప్పుడు మధ్యప్రదేశ్ చనిపోవడం కూడా దురదృష్టకరం. ఆ తర్వాత పీడియాట్రిషియన్స్, డాక్టర్సు మొత్తం భారతదేశంలో ఒక అప్రమత్తతకు, అంటే ఒక రకంగా అలర్ట్ అయిపోయారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే మరి ఇంతగా కాఫ్ సిరప్స్ అవసరం ఉంటాయంటే ఆనెస్ట్ ఆన్సర్ ఉండవు. దానికి కూడా ఇండియన్ గవర్నమెంట్ చాలా క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. సో బిలో 6 months ఏవి రాయకండి. సో 6 months to 2 years మధ్యన సిట్రిజిన్ లాంటి చాలా సింపుల్ వాటివి అవసరానికి అనుకుంటూ రాయండి. 2 to 5 years మధ్యన సిట్రిజిను, అవసరమైతే బ్రాంకోడైలేటర్ మెడిసిన్స్ కొన్ని అవి రాయొచ్చు. 5 years తర్వాత మామూలుగానే ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు కాఫ్కి కాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి మందులు, ఉదాహరణకి నెబులైజర్సు అండ్ ఇన్హేలర్సు, అవన్నీ కూడా ఉంటాయి అవసరాన్ని బట్టి. సో అది మళ్ళీ వేరే చర్చ. సో కాఫ్ సిరప్స్కి వస్తే ఇంకొక రకంగా ఏంటంటే, ఈ కాఫ్ అనేది చాలా రకాల కారణంగా వస్తుంటుంది. ఈ కాఫ్ సిరప్ అనేది నిజంగా పూర్తి ట్రీట్మెంట్ కాదు, ఓన్లీ ఆ లక్షణాన్ని తగ్గించేటువంటి మందు మాత్రమే. కాబట్టి మనం ఆ కాఫ్ని ఒక కారణాన్ని ట్రీట్ చేస్తూ కాఫ్ని ట్రీట్ చేయకుండా కూడా మనం ఉండొచ్చు. సో కాకపోతే ఇట్ కెన్ బి ఇరిటేటింగ్, ఇట్ కెన్ బి డెబిలిటేటింగ్ ఫర్ ద చైల్డ్, అంటే ఇబ్బందికరంగా ఉంటుంది దగ్గి కూడా. కాబట్టి కొన్నిసార్లు తగు మోతాదుల్లో కాఫ్ సిరప్స్ రాయడం జరుగుతుంది. కాకపోతే
ఇప్పుడు నిజంగా వాస్తవం చెప్పాలంటే అందరూ పీడియాట్రిషియన్స్ కూడా కొంచెం అప్రమత్తమయ్యి సరిగ్గా అవసరం ఉంటే కూడా ఆ సింపుల్ కాఫ్ సిరప్సే రాయడానికి అంటే రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పీడియాట్రిషియన్స్ అనే రాసిన కాఫ్ సిరప్పే తెచ్చుకోవట్లేదు డాక్టర్ గారు. జనరల్గా మెడికల్ షాప్కి వెళ్ళి కూడా చిన్నపిల్లలకి కాఫ్ సిరప్ తెస్తూ ఉన్నది మనం చూసాము. ఏం చెప్తారు దానికోసం? అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఒక కాఫ్ సిరపే కాదు, ఏ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ కూడా ఓవర్ ద కౌంటర్ వెళ్ళిలా తీసుకోవద్దు. దురదృష్టవశాత్తు దానికి చాలా సామాజిక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఒక వెసులుబాటు లేనటువంటి కుటుంబాలు ఏదో అక్కడ మెడికల్ షాప్లోకి వెళ్ళిపోతే ఇది ఇచ్చేస్తారు, వాళ్ళు తీసేసుకుంటాము, వాళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారికి డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలన్న బిడ్డను తీసుకెళ్లాలంటే ఆయన యొక్క పని పోతుంది ఆ రోజు. ఇవన్నీ కూడా చాలా దీనికి సామాజిక ఆర్థిక నేపథ్యం ఉంది కాబట్టి అలా అయ్యింది. కాకపోతే సేఫ్టీ రీజన్స్లో అలా జరగకూడదు. అంటే ఫార్మసీలో ఉండేటువంటి ఫార్మసిస్టులు కానీ అడిగినంత మాత్రాన ఓవర్ ద కౌంటర్ కాని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్డ్ అంటే డాక్టర్ రాసేనే ఇచ్చేటువంటి కాఫ్ సిరప్స్ వాళ్ళకి ఎట్టి బస్సులో ఇవ్వకూడదు. కొన్ని కాఫ్ సిరప్స్లో నిజంగా చెప్పాలంటే డెక్సామెథార్ఫాన్ లాంటివంటివి కొన్ని మెడిసిన్స్ అవి పిల్లలకి ఎట్టి బస్సులో మంచివి కావు. కొన్ని అంటే పెద్ద పిల్లల్లో ఇవ్వచ్చు అవసరాన్ని బట్టి, అది డాక్టర్ గారు ఆలోచించి అది అవసరమాలు అది చూసి ఇస్తారు. కాబట్టి పిల్లలకు అంటే పిల్లలకి ఇచ్చే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి అటు తల్లిదండ్రులు పోయి ఓవర్ ద కౌంటర్ తీసుకోకండి, అలాగే ఫార్మసిస్టులు కూడా తమ బాధ్యతగా ఫార్మసీలో, అఫ్కోర్స్ మన దగ్గర అన్ని ఫార్మసీలో ట్రైన్డ్ ఫార్మసిస్టులు ఉన్నారంటే లేరు, అది వేరే విషయం, వేరే డిస్కషన్. దయచేసి ఇవ్వకండి, ఎందుకంటే ఇది కొంతమంది పిల్లల్లో ప్రమాదకరం కావచ్చు. మీరు అంటే కాఫ్ సిరప్సే కాదు, వాస్తవం ఈరోజు ఏమిటయ్యా అంటే మన దేశంలో చాలా ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి, ఇస్తారు. చక్కగా చెప్పారు. అయితే ఇప్పటికి కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది. దగ్గు వస్తుందంటే భయపడిపోతూ ఉంటారు, దగ్గు మందు వాడాలంటే కూడా భయపడిపోతూ ఉంటారు. దగ్గు మందు వాడే విషయంలో జాగ్రత్తలు అంటే జనరల్గా ఏం చెప్తారు? డాక్టరే ప్రిస్క్రైబ్ చేశారు ఆ దగ్గు మందుని అన్నప్పుడు జనరల్ జాగ్రత్తలు ఏముంటాయి? సో జనరల్గా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గు అడపాదడపా ఏదో ఒకసారి వస్తే దగ్గు మందు అవసరం లేదు. 2, దగ్గు ఎందుకు వచ్చిందని చెప్పి దగ్గు యొక్క కారణాన్ని ట్రీట్ చేయడం. సో సాధారణంగా వచ్చే జలుబులో అంటే వైరల్ ఇన్ఫెక్షన్లో ఉండే దగ్గుకి కొంచెంగా ఉంటే ఏం మెడిసిన్స్ అవ్వట్లేదు. ఒకవేళ దగ్గు అలాగా ఉన్నా కూడా డాక్టర్ గారిని చూయించుకొని డాక్టర్ గారు రాసింది వాడండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్ కూడా ఇంకోటి పిల్లలకి ఇచ్చే మెడిసిన్ కొంచెం తీపిగా టేస్టీగా ఉండడానికి వాళ్ళకి తీసుకోవడానికి అలా చేస్తారు. కానీ ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏమిటంటే పిల్లలు అది ఆడుతూ పాడుతూ మొత్తం తాగేసిన సందర్భాలు ఉన్నాయి యాక్సిడెంటల్గా. అందుకే ఏ మెడిసిన్స్ కూడా పిల్లలకి అందుబాటులో ఉండొద్దు. అలాగే లిడ్స్ కూడా మూసి ఉండాలి. ఇప్పుడు సేఫ్టీ లిడ్స్ వచ్చాయి కానీ మనం సరిగ్గా పెడితేనే అవి సేఫ్ అవుతాయి. తర్వాత పిల్లల నుంచి దూరంగా పెట్టడం, డాక్టర్ గారు చెప్పిన మోతాదులోనే వాడడం, ఓవర్ ద కౌంటర్ సిరప్స్ వాడకపోవడం. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు యాల్మెంట్ ఇంకా ఎవరి దగ్గరైనా ఉంటే ఏం చేయాలి? వాడొద్దు. మెడికల్ షాప్ కూడా అమ్మకండి. అంటే ఐ థింక్ ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ అంటే వాళ్ళైతే స్పెసిఫిక్ బ్యాచ్ నెంబర్ అవన్నీ చాలా క్లియర్గా ఇచ్చారండి. మీరు చూసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్లో చాలా క్లియర్గా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి భయం, ప్యానిక్ ఆ సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి నా సలహా అయితే వేరే ఆప్షన్స్ వాడండి, అది వాడాల్సిన అవసరం లేదు, అది కూడా డాక్టర్ గారిని అడిగి వాడండి. సో ఫార్మసీ వాళ్ళకు కూడా అదే సలహా, సాధ్యమైనంత వరకు అది ఇవ్వకపోవడమే మంచిది. అంటే అలా అని చెప్పి దాంట్లో ఏదో ఉందని కదా, బేర్ ఇన్ మైండ్ ద మెడిసిన్ ఇన్ ఇట్ ఈస్ సేఫ్ బట్ ద కంటామినేటెడ్ కాఫ్ సిరప్ ఇన్ ఏ పర్టికులర్ బ్యాచ్ వర్ సజెస్టెడ్ టు టేకెన్ ఆఫ్ ఫ్రమ్ ద ఫార్మసీ. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఇదే కదండి ఇంకొక ఫైనల్ క్వశ్చన్. ఈ మధ్య పిల్లలు తాగే పాల పొడి కూడా కంటామినేట్ అయింది ఒక బ్యాచ్ అంటున్నారు. అంటే మన ఇండియాలో జరగలేదు, వేరే కంట్రీస్లో. అసలు ఎట్లా అండి? అసలు వాళ్ళకి సేఫ్టీ, వాళ్ళకి మెజర్స్ అంటే ఏముంటాయి అసలు? అంటే ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి సేఫ్టీ నెట్ చాలా ఇంపార్టెంట్. అంటే విజిలెన్స్, తర్వాత ఆ క్వాలిటీ ప్రాసెస్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో అక్కడ సో అదృష్టవశాత్తు ఆ కంటామినేటెడ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది మన దేశంలోకి రాలేదు. దాంట్లో కూడా చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే మాకు కూడా చాలామంది తల్లిదండ్రులు మెసేజ్లు పెడుతున్నారు అంటే ఫోన్లు చేస్తున్నారు, ఇది ఇవ్వచ్చా ఇవ్వచ్చు అనేది. ఇక్కడ ఉన్నవి చాలా అంటే ఇప్పటివరకైతే అటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మీరు ప్యానిక్ చెందకండి. కాకపోతే ద బాటమ్ లైన్ ఏమిటయ్యా అంటే ఏదైనా అంటే మనమే అంటే పిల్లల్లో అయినా కానీ పెద్దల్లో అయినా మనం తీసుకునే ఆహారం కానీ మనం తీసుకునేటువంటి మెడిసిన్స్ కానీ వీటన్నిటికి కూడా సేఫ్టీ చాలా ముఖ్యం. సో వాటికి ఒక ఖచ్చితమైనటువంటి విధి విధానాలతో విజిలెన్స్ అండ్ సర్వేలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డిజిటల్ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. అంతకుముందు కూడా ఇవన్నీ జరిగేవే, ఒక రకంతో మంచిది. కాకపోతే అది మనకు ఎంతవరకు అనువర్తిస్తుంది, ఎంతవరకు మనకు సంబంధించింది అనుకొని ఆలోచనతోనే ఉండాలి, చేయొద్దని చెప్పట్లేదు, కానీ ప్యానిక్ చేయొద్దు. అలా ఈ మెసేజెస్ కూడా స్ప్రెడ్ చేయడంలో కొంత బాధ్యతగా, అది మనకు సంబంధం లేదే చేయకపోవడం తెలివైన పని. ఎందుకంటే ఇది మనకు అసలు ఆ ఫుడ్ అది కంటామినేటెడ్ మిల్క్ ప్రొడక్ట్లో మన దేశంలో లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ అంటే యూ షుడ్ నాట్ పాస్ ద ఇన్ఫర్మేషన్ ఆన్, యూ డూ, బట్ డోంట్ ప్యానిక్ అండ్ బీ రెస్పాన్సిబుల్, బీ విజిలెంట్, ఆల్వేస్ థింక్ ఆఫ్ ద సేఫ్టీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కంటామినేషన్ అనేది జరుగుతూనే ఉంది, కానీ జాగ్రత్తలు వహించాలి. డాక్టర్లు ఏం చెప్తే అది ఫాలో అవుతే మంచిది. సో అందరు కూడా అదే చేయాలి. మీరు ఎప్పుడు తల్లిపాల విశిష్టత గురించి వాడి గురించి చెప్తూనే ఉంటారు, ఇక లేని పక్షంలో అలాంటి పౌడర్స్ అనేవి వాడుతూ ఉంటారు. చాలా చక్కగా చెప్పారు. అసలు ఆ విషయమే అంటే అసలు డబ్బా పాలు వాడాల్సిన అవసరం లేకుండా చేసుకోవడం ఇంకా చాలా తెలివైన పని. దాని ద్వారా మీరు నష్టాలు వదిలేసేయండి, ఎన్నో లాభాలను ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇయ్యనట్లయితే ఆ లాభాలని ఆ బిడ్డలు కోల్పోయినట్టు కూడా అవుతుంది. కాబట్టి తల్లి పాలను మించిన పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు, ఎక్కడా రాలేవు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదా, ఒక బ్యాచ్ మాత్రమే ఆల్మండ్ కాఫ్ సిరప్ అనేది కిడ్స్కి సంబంధించి సో కంటామినేట్ అయిందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అందరూ ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, అది వాడకుండా ఉంటే సరిపోతుంది. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్.